నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే, తమ దీర్ఘకాల పోరాటం ఫలితంగా మద్యం దుకాణం వేరే చోటికి తరలించడంలో విజయం సాధించారని సంబరాలు జరుపుకున్నారు గురుమూర్తి కాలనీవాసులు. ఇక హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలు మాట్లాడుతూ మద్యం దుకాణం కారణంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు భయంతో బయటకు వెళ్లవలసిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమ మొదటి నుండి తమకు అంటగా ఉందంటూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులు కూడా సహకరించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వంలో మా పోరాటం ఫలించిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. గురుమూర్తి లేన్ లో ఉండే ఈ పిల్ల మనకు చెప్తోంది, ఈ రోజు నుంచి ఆ రోడ్డు మీద నేను నడవగలను. ఎక్కడైతే ముందర ఒక వైన్ షాప్ ఉండేది, ఇప్పుడు లేదు. ఆ వైన్ షాప్ షిఫ్ట్ చేయడం ఇవాళ జరిగింది. 1వ తారీఖున ఆ వైన్ షాప్ క్లోజ్ అయ్యి ఈ పక్కనే ఇంకో చోట్లోకి వెళ్ళింది. ఇక్కడున్న ఒక 2000 కంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ వీళ్ళకి ఒక పెద్ద రిలీఫ్. ఎందుకంటే క్రితం 3 ఏళ్లుగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఈ వైన్ షాప్ ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని. మన సమాజంలో అందరికీ హక్కులు ఉన్నాయి. వైన్ షాప్ వాళ్ళకి ఈక్వల్ హక్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ హక్కులు ఉన్నాయి. అందరూ ఎవ్రీబడి హ్యాస్ రైట్స్ ఇన్ అవర్ సొసైటీ. కానీ ఒకళ్ళ రైట్ మూలంగా ఇంకోళ్ళు సఫర్ కాకూడదు అని ఇక్కడ మేము ఆందోళన చేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా రిక్వెస్ట్ చేసాం, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం. ఇక్కడున్న వైన్ షాప్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయాలి. మేము థ్యాంక్ చేస్తున్నాం. ఇవాళ మేమందరం గురుమూర్తి లేన్ అసోసియేషన్, ఇక్కడ మహిళలు అందరూ, పెద్దలు అందరూ సపోర్ట్ చేయడం మూలంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఉన్న ఆందోళనని సాల్వ్ చేయడం కోసం వైన్ షాప్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. వాంట్ టు అచీవ్ సంథింగ్ అండ్ మనం అనుకున్నది సరిగ్గా ఉండి దానికి మంచి సంకల్ప బలం ఉంటే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద సపోర్ట్, a great personality like Neelima garu to be behind us, because most of the times we know what to do, we know that there is an exam and we have to write it, but how to go about, how to అనేది మాత్రం ఓన్లీ మాకు నీలిమ గారే చెప్పారు. ఎంత కనెక్ట్ అయ్యారంటే ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా డెఫినెట్ గా మీకు ఉంటాయి. ఇక్కడ ఉన్న 2000 ఓట్స్ కూడా ఈ రోజు చెప్తున్నాను, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడినా కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో 2000 ఓట్స్ ఉన్నాయండి. We didn't have 100% hope that we will be able to achieve this, and with the support of all residents, committee members, the senior members of the colony, and especially madam, your guidance, today we are at this success meet. I would call it a success meet, and let us celebrate it and let us work unitedly. As she is a guide to me, I learned things from madam. That is politics, not politics. Referendum, then resolution. I was not in the mind of resolution. Once she said, "Arey Vijay bhai, एक resolution बनाना है, चलो immediately pass करो. हवा pass करो और signature ले." కృతజ్ఞతలు మేము చాలా సాయం చేసారు మాకు. మేము రోడ్డు మీద నడవాలంటే చాలా కష్టం మాకు. మగవాళ్ళు తాగి ఉంటారు, కార్లలో కూర్చొని తాగుతుండే, ఆటోలలో కూర్చొని తాగుతుండే, ఎక్కడంటే అక్కడ తాగి పండుకుంటుండే. ఈ మోరి నీళ్ళ వలన కూడా మాకు చాలా కష్టంగా ఉంది. చాలా మంది దగ్గరికి వెళ్ళాం ఈ సక్సెస్ చేయాలని, బట్ నీలిమ గారు బిగ్ థ్యాంక్స్ టు యూ. రియల్లీ మీరు లేని మీరేమి చేయలేకపోయేవాళ్ళం. సో ఇంకా ఇలాగే అందరం కలిసి చేయాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మన కాలనీకి చేయాల్సినవి. సో మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తే, నీలిమ గారు సపోర్ట్ చేస్తే తప్పకుండా మేము ఇంకా ముందుకు వెళ్తామండి.